క్షుణ్ణంగా పూర్తిగా ప్రజలకు కావచ్చు ఇటు అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేయడం కావచ్చు ఇవన్నీ జరిగాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేసిన విషయం మనం చూసాం. అల్లు అర్జున్ అరెస్టుతో పూర్తిగా దీన్ని రాజకీయ రంగు కూడా పులుముకున్నటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ని కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఏంటిది అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం, అంటే ఒక నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి స్టార్ అదేవిధంగా ఆయన్ని ఈ విధంగా అరెస్ట్ చేస్తారా అంటే ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన సమాధానం చెప్పింది. ఎవరే చట్టం ముందు అందరూ సమానమే. సో దానికి సంబంధించి పోలీసులు కావచ్చు చట్టం కోర్టులు ఇవి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేస్తూ ముందుకెళ్తా ఉన్నాయి. దీంట్లో ఏ రాజకీయ ప్రమేయం కావచ్చు ఏవి లేవు అంటూ కూడా క్లియర్గా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ను పరామర్శించారు చాలామంది సినీ ప్రముఖులు. సో దానికి సంబంధించి కూడా మరి ముఖ్యమంత్రి గారు సీరియస్ అంటే జరిగినటువంటి విషయం ఏంటి, మీరు చేస్తున్నటువంటి పని ఏంటి అంటూ కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అక్కడ ఇబ్బంది పడ్డది ఎవరు, బాధితులు ఎవరు అనేది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అంశానికి సంబంధించి. ఇక ఇక్కడ చికటపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ను ఈరోజు కూడా పోలీసులు మళ్ళీ విచారించారు. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఒక 20 ప్రశ్నలు కూడా సంధించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ తర్వాత ఎక్కువగా ఈ బౌన్సర్లు కావచ్చు లేదంటే సో ఆ రోజు జరిగినటువంటి అంశాలు వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అవసరమైతే మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పిలిచే అవకాశాలు ఉంటాయన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఇది. సో నెక్స్ట్ ఏంటి, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు, తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినవి ఇయ్యనివి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు అనేది కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో ఏ విధంగా ఉండేది, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు చర్యలు ఎక్కువగా కనిపించేవి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన గలం వినిపిస్తున్నటువంటి సమయంలో అప్పుడు ఆయన్ను గలాన్ని నొక్కే ప్రయత్నం కావచ్చు, ఆయన అరెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా అక్కడ క్లియర్గా కనిపించేది ఇదంతా కక్ష సాధింపు చర్యనే అనేది తెలంగాణ సమాజం మొత్తం అబ్జర్వ్ చేసింది. ఆయన కుమార్తె వివాహానికి కూడా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఆయన రాకుండా చేసే ప్రయత్నం, ఎంగేజ్మెంట్ సమయంలో కూడా రాకుండా చేసే ప్రయత్నం, జైల్లోనే ఉంచే ప్రయత్నం, ఇవన్నీ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ అప్పుడు మనం చూసాం. ఇదంతా కూడా నిజంగా అందరూ మాట్లాడుకునేవారు ఇదంతా కక్ష సాధింపు చర్య అని. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుంది, నిజంగా మళ్ళీ అవన్నీ కూడా రివెంజ్ తీర్చుకుంటారు అని అందరూ అనుకున్నప్పటికీ కూడా అలాంటి రాజకీయం ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. చట్టం మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ను కూడా టచ్ చేశారు, అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయ ప్రమేయం లేదు. కానీ కావాలనే ఇటు బీఆర్ఎస్ బీజేపీ దీన్ని రాజకీయ రంగు పులిమే ప్రయత్నం అయితే చేశాయి. మరి నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏదైతే మనం చూసాం అంటే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ముడుపులు అందాయా అందలేదా అనేది తర్వాత విషయం. ఈ కోర్టులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఇవన్నీ కూడా చూసుకుంటాయి. సో దాంట్లో అంటే క్యాబినెట్ మీటింగ్ లేకుండా, అంటే ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నటువంటి సమయంలో క్యాబినెట్ మీటింగ్ కూడా లేకుండా ఇంత దాదాపుగా 55 కోట్ల రూపాయలు చెల్లించడం అనేది చాలా నేరం, తప్పు. సో ఇది మాత్రం ఖచ్చితంగా తప్పు చేసిందే. అదేవిధంగా కేసీఆర్కి సంబంధించి కూడా ఏదైతే విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు కావచ్చు విద్యుత్ కొనుగోలు కావచ్చు దీంట్లో చాలా అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి. మరి దీంట్లో జరిగినటువంటి అంశం కావచ్చు కార్ రేస్